బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో నూతన కమిటీలను ఎన్నుకుంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు కటకం జనార్దన్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్, సుభాష్ కాలనీ, రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ నూతన వార్డు అధ్యక్షులను ఎన్నుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా నూతన వార్డు అధ్యక్షులను కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు కటకం జనార్దన్. 2023లో పార్టీ అధికారంకు కోల్పోయిన తర్వాత మరి కొంతమంది వార్డు అధ్యక్షులు పార్టీని వీడి వేరే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కొంతమంది వారి వ్యక్తిగత కారణాలతోటి పార్టీకి దూరంగా ఉండడం జరుగుతుంది. అలాంటి వారి ప్లేస్లో వార్డు అధ్యక్షులుగా కొత్త వారిని నియమించుకోవడం కోసం గౌరవ పెద్దలు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌరవ శ్రీమతి గండ్ర జ్యోతి మేడం గారి ఆదేశానుసారం పట్టణం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులకు కొత్తగా వార్డు అధ్యక్షులను మరియు కార్యవర్గాన్ని ఎంపిక చేయడం కోసం 3 రోజులు మరి వివిధ వార్డులలో పర్యటిస్తూ కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న బుధవారం రోజు కాసింపల్లిలోని 13వ వార్డు, గడ్డిగాన్పల్లి, సెగ్గంపల్లి 1వ వార్డు, జంగేడు 14వ వార్డు, ఆకుదారివాడ, పక్కిరిగడ్డ 2వ వార్డు, కాకతీయ కాలనీ 15వ వార్డు నిన్న 5 వార్డు కమిటీలను మరి ఎన్నుకోవడం జరిగింది. రామ్నగర్ 16వ వార్డు, 17వ వార్డు సుభాష్ కాలనీ, 29వ వార్డు సుభాష్ కాలనీ, ఆ తర్వాత 19వ వార్డు రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్ని వార్డు అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినా కూడా పార్టీ యొక్క విజయానికి 100% మరి వారందరూ కూడా తోడ్పడడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మరి వారందరూ కూడా ఒక గులాబీ సైనికుల్లాగా మరి ఉండడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ